శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. మకర రాశి జాతకులు జూలై మాసంలో 23వ తేదీ బుధవారం అండి. ఒక వ్యక్తి వల్ల ఈ రోజు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే, మా చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. కావాలని చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదా మీరే వారిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇతరత్ర కారణాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి మూలంగా మాత్రం పెద్ద సమస్య వస్తుంది. ఇతర వ్యక్తులతో గొడవలు పడ్డం, పోలీస్ కేసుల వరకు వెళ్లడం, పోలీసులతో వాగ్వివాదానికి దిగడం, ఇటువంటి పరిస్థితులు చాలా రోజులుగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి వల్ల జరగొచ్చు. జాగ్రత్త. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసే ముందైనా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభప్రదమైన ఫలితం పొందుకుంటారు. వ్యాపార పరంగా కూడా ఈ రోజున అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం అయితే గోచరిస్తోంది. ఎవరైనా చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం మీకుగా తోస్తుంది. ఎవరైనా సరే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే మీలో ఉన్న బలహీనత బలంగా మారే అవకాశం ఉంటుంది. అవకాశాలు కెరియర్ పరంగా అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యుల్లో మాత్రం ఒకరితో గొడవ జరగొచ్చు. మీరు నిమ్మళంగా ప్రశాంతంగా ఉండండి. ఎవరి మాటలతో ఏకీభవించొద్దు. దురుసుగా మాట్లాడొద్దు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను పోగొట్టొచ్చు. కృంగుదలకు లోను కావచ్చు. ఈ రోజున మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. నిత్యం శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదో ఒకటి ధన రూపంలోనో వస్తు రూపంలోనో దానం చేయండి.